అండి అందరికీ. ఈరోజు బీన్స్ కొబ్బరి ఫ్రై అయితే తయారు చేసుకున్నాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం. ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలో సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలు ఆడినంత వరకు ఉంచాలి. ఇలా చిటపటలు ఆడాక ఆనియన్స్ వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కలుపుకోండి. ఆనియన్స్ మాడకుండా అయితే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్స్ అయితే మాడకుండా ఉంటాయి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా, మనం ముందుగా కడుక్కొని ఉంచుకున్న బీన్స్ని వేసుకుందాం. ఇలా మొత్తం బీన్స్ అన్నీ వేసాక ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా మధ్యలో టమాటీ ముక్కల్ని వేసుకోవడం వల్ల టమాటీలు అన్నవి మగ్గిపోతాయి. బీన్స్తో పాటు టమాటీ ముక్కలు కూడా బాగా మగ్గుతాయి. ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మినిట్స్ తర్వాత మూత తీసుకొని టమాటీని కొంచెం మ్యాష్ చేయాలి. ఇలా మ్యాష్ చేయడం వల్ల టమాటీ తొక్కలు అనేవి ఉండవు. ఇలా టమాటీ మ్యాష్ చేశాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక కొబ్బరి కూరని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కూర అంతా వేసాక ఒకసారి కొబ్బరి కూర, బీన్స్ ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, తగినంత కారం వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, చూసుకొని కారం అయితే యాడ్ చేసుకోవాలి. 10 మినిట్స్ మూత పెట్టుకొని అయితే ఉంచుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మొత్తం కారం, సాల్ట్ ఇవన్నీ వేసాం కదా, ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి.